హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని చూడండి పౌంచి అనేది ఎలా తయారు చేయాలో నేర్చుకుంటున్నాము. ఫస్ట్ దీనికోసం మనకి చూడండి నేను ఈ రెడ్ అండ్ బిస్కెట్ కలర్ తీసుకుంటున్నానండి. ఈ ప్రోడక్ట్స్ యొక్క లింక్స్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఫస్ట్ మనం నాట్ వేసుకొని నేను 110 చైన్స్ అనేవి వేసుకున్నానండి. అంటే 110 చైన్ వేసుకోవాలి. అంటే ఇది 4-5 గర్ల్స్ ఉంటారు కదా! వాళ్ళకైతే కరెక్ట్‌గా మెజర్‌మెంట్‌తో సరిపోతుంది. లేదు ఇంకో పెద్దవాళ్ళకంటే సేమ్ ఇదే ప్రాసెస్. కాకపోతే ఈ చైన్స్ అనేవి ఎక్స్‌ట్రా పెంచుకోవాలి. అది వాళ్ళ యొక్క హెడ్ లెంత్ బట్టి. తల దూరేలాగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి నేను 110 అంటే 110 చైన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ చైన్ వేసాం కదా! అందులో మనం జాయిన్ చేసి రింగ్ లాగా చేసుకోవాలి. స్లిప్ స్టిచ్ వేయాలండి. అంటే రెండాటిలోంచి ఒకేసారి తీయాలి. చూడండి సెకండ్ స్టెప్‌లో అంటే దాని పై స్టెప్‌లోని ఫస్ట్ 3 చైన్ వేసి నెక్స్ట్ లూప్ ఉంది కదండీ! నెక్స్ట్ లూప్‌లో అంటే సెకండ్ లూప్‌లో ఆ లూప్‌లో మనం డబుల్ స్టిచ్ అనేది వేయాలి. మనం 110 చైన్స్ వేసాం కదా! 110 డబుల్ స్టిచెస్ అనేవి వేయాలి. మొత్తం దాని చుట్టూ ప్రతి లూప్‌లో కూడా. చూడండి డబుల్ స్టిచ్. డబుల్ స్టిచ్‌కి ఒకసారి ఇలా తిప్పి అప్పుడు స్టిచ్ వేయాలి. ఈ స్టిచెస్ క్లాసెస్ అన్నీ, వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. చూడండి ఒకసారి మీకు రాకపోతే. మొత్తం ఇదంతా కూడా వేయాలండి. చూడండి వేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు జాయిన్ చేయాలి. స్లిప్ స్టిచ్‌తో ఫస్ట్ 3 చైన్ వేసాం కదా! దాని థర్డ్ చైన్ పైన మనము జాయిన్ చేయాలి. స్లిప్ స్టిచ్. అంటే రెండాటిలో నుంచి ఒకేసారి తీయాలి. అయింది కదా! ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 3 చైన్ వేయాలి. 3 చైన్ తర్వాత చూడండి నెక్స్ట్ లూప్ ఉంది కదా! నెక్స్ట్ లూప్‌లో మళ్ళీ డబుల్ స్టిచ్. అంతా కూడా డబుల్ స్టిచ్ మీద ఆధారపడి ఉంటదండి. నెక్స్ట్ లూప్‌లో డబుల్ స్టిచ్. చూడండి 3 చైన్ డబుల్ స్టిచ్, డబుల్ స్టిచ్. ఇప్పుడు ఒక్క చైన్ వేయాలి మధ్యలో. మళ్ళీ నెక్స్ట్ లూప్ ఉంది కదండీ! దానిలో మళ్ళీ డబుల్ స్టిచ్. చూడండి. ఎక్కడ లూప్ వదలాల్సిన పని లేదండి. కాకపోతే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి 3 డబుల్ స్టిచెస్ తర్వాత ఒక చైన్ వేయాలి. ప్రతి 3 డబుల్ స్టిచెస్ తర్వాత ఒక చైన్ వేయాలి. చూడండి. థర్డ్ వన్ 3 అయిపోయాయి కదా! ఇప్పుడు ఒక చైన్ వేయాలి. మళ్ళీ 3 డబుల్ స్టిచెస్ 3 లూప్స్. నెక్స్ట్ 3 లూప్స్‌లో 1, 2, 3 చూడండి 3 అయిపోయాయి కదా! ఇప్పుడు చైన్. చూడండి సేమ్ ప్రాసెస్ మనకి 54 డబుల్ స్టిచెస్ వరకు అంటే మధ్యలో వరకు. మీరు ఎన్నైతే చైన్స్ తీసుకున్నారో దానికి హాఫ్ వరకు ఇలానే వేయాలి. చూడండి నేను 1 తీసుకున్నాను కదా! దాంట్లో 55 కదా హాఫ్. 3 కౌంట్ చేసుకుంటే మనకి 54 అనేది దగ్గరలో ఉంది 55కి. అందుకే నేను 54 దగ్గర నేను చూడండి ఇక్కడ 54 దగ్గర మనం 3 చైన్ అనేది వేసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్‌గా మధ్యలో. మళ్ళీ నెక్స్ట్ లూప్‌లో యాజ్ ఇట్ ఈజ్ 3 డబుల్ స్టిచెస్ నెక్స్ట్ లూప్‌లో 3 లూప్స్‌లో మళ్ళీ ఒక సింగిల్ చైన్ అలానే వేయాలి. ప్రతి 3 డబుల్ స్టిచెస్ తర్వాత ఒక్క చైన్ అనేది వస్తుంది. అదే గుర్తుపెట్టుకోండి. సేమ్ ప్రాసెస్. చూడండి 3 అయిపోయాయి కదా చైన్. మళ్ళీ 3 డబుల్ స్టిచెస్.
చూడండి చైన్, మళ్ళీ 3 డబుల్ స్టిచెస్, సేమ్ ప్రాసెస్ లాస్ట్ వరకు, అంటే మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ వరకు, ఇక్కడ వరకు. చూడండి అక్కడ వరకు అయ్యిందా? లాస్ట్లో నేను చూపిస్తున్నాను. నేను 110 తీసుకున్నాను కాబట్టి లాస్ట్లో చైన్ తర్వాత 3 డబుల్ స్టిచెస్ రావండి, 2 మాత్రమే వస్తాయి. ఏం ప్రాబ్లం లేదండి, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి లాస్ట్లోని మొత్తం నేను అన్నీ చేసిన తర్వాత 3 చైన్ వేస్తాను. తర్వాత ఫస్ట్ 3 చైన్ వేసాను కదా, దాంట్లో నేను అటాచ్ చేశాను. అంటే ఇక్కడ ఫస్ట్లోని, ఇక్కడ మధ్యలోని 3 చైన్స్ అనేవి రావాలి. చూడండి మిగతా అంతా సింగిల్ చైన్తో వేసాను. 3 స్టిచెస్ తర్వాత ఫస్ట్లోని మధ్యలో మాత్రమే ఇలా రావాలి 3 చైన్. టోటల్ మనకి 37 లూప్స్ అనేవి వస్తాయండి. చూడండి కట్ చేసి నెక్స్ట్ కలర్ అటాచ్ చేసుకుంటున్నాను. మీరు ఇలా ముడి వేసి అటాచ్ చేసుకోవచ్చండి, లేదు అనుకుంటే డైరెక్టర్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఊడదండి, ఎలా అటాచ్ చేసుకున్నా ఊడదు. చూడండి జాయిన్ చేశాను కదా, ఇప్పుడు మనం ఫస్ట్ సింగిల్ స్టిచ్ అనేది వేయాలి, తర్వాత 2 చైన్, చూడండి డబుల్ స్టిచ్, సేమ్ అదే లూప్లోని 2 టైమ్స్ డబుల్ స్టిచ్ వేయాలి. చూడండి చైన్తో కలిపి 3 అయిపోయి కదా, ఇప్పుడు 3 చైన్. గుర్తుపెట్టుకోండి, ఈ 3 చైన్ వేసిన దగ్గర ఎప్పుడు కూడా 2 టైమ్స్ అనేవి డబుల్ స్టిచెస్ రావాలి. మధ్యలోని మనకి 3 చైన్స్ అనేవి రావాలి. చూడండి 3 డబుల్ స్టిచ్, 3 చైన్, 3 డబుల్ స్టిచ్, గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను 37 లూప్స్ అన్నాను కదా, చూడండి ఇక ఇవేనండి ఆ లూప్స్. అంటే మనం ఎక్కడైతే చైన్ వేసామో టోటల్ 37 అని చెప్పాను. సేమ్ ఆ లూప్లో 3 టైమ్స్ అనేది డబుల్ స్టిచ్ వేయాలి, సింగిల్ చైన్ వేయాలి, మళ్ళీ నెక్స్ట్ లూప్ చూడండి చైన్ వేసాను కదా, ఆ లూప్లోని మళ్ళీ 3 డబుల్ స్టిచెస్. చాలా ఈజీ అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. మా అమ్మాయికి నేను చేశాను. చూడండి చైన్, 3 డబుల్ స్టిచ్, మొత్తం అంతా ఇదే ప్రాసెస్ అండి. ఇక్కడ వరకు అంటే మిడిల్ పార్ట్ వరకు ఇదే ప్రాసెస్ రావాలి. ఫస్ట్ మనం చూడండి మధ్యలో వేసాను, ఇది ఫస్ట్లో వేసాను కదా, నెక్స్ట్ కూడా అలానే ఎక్కడైతే మనం 54 చైన్ దగ్గర 54 లూప్ దగ్గర వేసాం కదండి, అక్కడ మళ్ళీ 3 డబుల్ స్టిచ్, 3 చైన్, 3 డబుల్ స్టిచ్, అది కరెక్ట్ ఎగ్జాక్ట్ మధ్యలో వస్తుందండి. చూడండి అయిపోయి కదా, 3 డబుల్ స్టిచ్, 3 చైన్, 3 డబుల్ స్టిచ్. ఇప్పుడు చైన్ వేసుకొని మళ్ళీ సేమ్ లూప్స్లోని 3 డబుల్ స్టిచ్ వేయాలి, మళ్ళీ సింగిల్ చైన్, నెక్స్ట్ లూప్లో 3 డబుల్ స్టిచ్. సేమ్ ప్రొసీజర్ అండి, మొత్తం అంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్. పెద్ద పిల్లలకైనా ఇలానే చేయొచ్చండి. చూడండి లాస్ట్ వరకు ఇలాగే. చూడండి లాస్ట్కి వస్తాం కదా, నేను ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకి 3 వదిలేసిన తర్వాత లాస్ట్లో 2 మిగులుతున్నాయండి, ఎందుకంటే మనం 110 తీసుకున్నాం కదా, అందుకు. అంటే మనం చూడండి ఇటు ఎగ్జాక్ట్గా వచ్చేలాగా చూసుకోండి, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూడండి 2 యువతలు ఉండిపోయి 3 లూప్స్ తర్వాత వేశాను, లాస్ట్ లూప్లో మాత్రం 2 ఉన్నాయి. పర్లేదండి, దానికి ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ నేను 3 డబుల్ స్టిచ్ వేయాలండి, ఆ వీడియో మిస్ అయ్యింది. 3 డబుల్ స్టిచ్ తర్వాత ఒక చైన్ కూడా వేయాలి, అప్పుడు మనం జాయిన్ చేయాలి. చూడండి బాగా వచ్చింది కదా ఇటు అడ్డున. ఇప్పుడు మనం ఇది ఈ లూప్ వరకు తీసుకొని వెళ్ళాలంటే ఇక్కడ మనం స్లిప్ స్టిచెస్ అనేవి వేయాలి. చూడండి
ఈ మూడిట్ల నుంచి ఒకేసారి ఇలా తీయాలండి. చూడండి స్లిప్ స్టిచ్. స్లిప్ స్టిచ్ ఇప్పుడు చూడండి మధ్య వరకు వచ్చింది కదా! ఇక్కడ మనం సింగిల్ స్టిచ్, 2 చైన్, సేమ్ అదే లూప్‌లో. ఫస్ట్‌లో మనకి 3 చైన్ వేసిన దగ్గర కొంచెం పెద్ద లూప్‌గా ఉంటుందండి. అక్కడ మనం సేమ్ ప్రొసీజర్ అండి. 3 చైన్, 3 డబుల్ స్టిచ్. ఇక్కడ మాత్రమే 2 టైమ్స్ అనేవి ఒకే లూప్‌లో వేయాలి. మిగతా అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రాసెస్. 1 టైమ్ అయింది కదా! సెకండ్ టైమ్ డబుల్ స్టిచ్. నెక్స్ట్ టైమ్ థర్డ్ టైమ్ చైన్. నెక్స్ట్ చూడండి లూప్. ప్రతి మనకి రౌండ్‌కి కూడా 2 అనేవి ఎక్స్‌ట్రా అవుతాయండి. అంటే పెరుగుతూ ఉంటాయి. చూడండి. మధ్య పార్ట్ ఉంది కదా! మధ్య వరకు అలానే తీసుకురావాలి. చైన్ వేయాలి. 3 డబుల్ స్టిచ్ తర్వాత ఎక్కడైనా చూడండి ఈ మధ్య పార్ట్ అంతా కూడా సింగిల్ చైన్ వేసుకోవాలి మధ్యలోని. ఈ ఫస్ట్‌లోని కరెక్ట్ ఎగ్జాక్ట్ మధ్యలోని మాత్రమే 3 చైన్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీ అండి. సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటది మొత్తం అంతా కూడా. ఇక్కడ వరకు అలానే వేసుకోవాలి. చూడండి వేసుకున్న తర్వాత ఎలా అటాచ్ చేస్తానో. చైన్ వేసుకోవాలి మర్చిపోకూడదు. చైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ 3 చైన్ వేసాం కదా! ఇందులో జాయిన్ చేసాం. అయిపోయింది కదా! ఇప్పుడు నెక్స్ట్ నేను కలర్ చేంజ్ చేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత చూడండి ఇలా వస్తది. నేను ఎలా ఏస్తున్నానంటే కలర్ అనేది నేను ఫస్ట్ 2 వైట్ ఏసాను కదా! తర్వాత రెడ్ 3 రౌండ్స్ ఏసాను. తర్వాత ఈ వైట్ కలర్ వూల్ తోటి నేను 4 రౌండ్స్ అనేవి వేస్తున్నాను. 4 రౌండ్స్ వచ్చేలాగా. నెక్స్ట్ రెడ్ కలర్‌తో 5 రౌండ్స్ అలా వేసుకుంటూ వెళ్తున్నానండి. మీకు అంటే ఎన్ని రౌండ్స్ కావాలో చూసుకుంటూ వేసుకొని వెళ్ళొచ్చు. చూడండి ఫస్ట్ 3 చైన్ వేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. నేను 4 రౌండ్స్ అనేవి వేస్తున్నాను. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఈ మిడిల్‌లోని లేదా ఫస్ట్ మనం 3 చైన్ వేసుకున్నాం కదా! అక్కడ మనం స్టార్ట్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ నేను స్టార్ట్ చేసేటప్పుడు 3 డబుల్ స్టిచ్, 3 చైన్, 3 డబుల్ స్టిచ్ వేయాలి కదా! నేను ఇప్పుడు 3 డబుల్ స్టిచ్ వేసి లాస్ట్‌లో మళ్ళీ అవి వేస్తాను చూడండి. ఇది ఎండింగ్‌కి వచ్చేటప్పుడు చెప్తాను. 3 డబుల్ స్టిచ్ వేసి 3 చైన్ వేయాలి ఇక్కడ నెక్స్ట్ లూప్‌లో. ఇదంతా అలానే వేయాలండి ఇక్కడ వరకు. చూడండి లాస్ట్ వరకు చూసారా? నేను ఇప్పుడు చెప్తానన్నాను కదా! ట్రిక్ అనేది. మళ్ళీ అదే లూప్‌లోని ఫస్ట్ మనం వేసాం కదా! అదే లూప్‌లోని 3 డబుల్ స్టిచ్ అనేవి వేయాలి. వేసాం కదా! ఇప్పుడు 3 చైన్ వేసుకొని 3 చైన్ వేసిన తర్వాత చూడండి ఫస్ట్ 3 చైన్ వేసాం కదా! అందులో జాయిన్ చేయాలి. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్కడ మనం స్టార్ట్ చేసామనేది తెలియకుండా ఉంటుంది.
చూడ్డానికి కూడా చాలా నీట్‌గా ఉంటదండి. లేదంటే మీరు 3 డబుల్ స్టిచ్, 3 చైను, 3 డబుల్ స్టిచ్ అలా కూడా స్టార్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అక్కడి నుండి స్టార్ట్ చేయడం అవ్వదు కాబట్టి నేను నెక్స్ట్ లూప్ వరకు వెళ్ళాలి కాబట్టి స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం సేమ్ ఇదే ప్రాసెస్. 3 చైన్, 3 2 డబుల్ స్టిచ్, 3 చైన్‌తో కలిపి 3 అవుతున్నాయి కదండీ! అందుకే మనం ఇక్కడ 2 వేయాలి ప్రతిసారి కూడా. సింగిల్ చైన్, నెక్స్ట్ లూప్‌లో సేమ్ 3 డబుల్ స్టిచ్, సింగిల్ చైన్. మొత్తం ఇలాగేనండి నేను 4 రౌండ్స్ కూడా ఇలానే వేస్తున్నాను. చూడండి హాఫ్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ 2 రౌండ్స్, తర్వాత 3 రౌండ్స్, నెక్స్ట్ కలర్‌తో 4 రౌండ్స్, నెక్స్ట్ కలర్స్ 5, తర్వాత 6 రౌండ్స్ వేశాను. లాస్ట్‌లో రెడ్ కలర్ 1 రౌండ్ వేసిన తర్వాత ఇయన్నీ నేను వీడియో పోస్ట్ చేశానండి. ఈ ఫ్లవర్ క్రానీ స్క్వేర్ అనేది ఎలా వేయాలో ఇది డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంది చూడండి. ఇలా నేను టోటల్ 18 వరకు చేసుకున్నాను. ఇవి ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తాను. ముందు మనం చూడండి ఇలా దీన్ని మనం ఎన్ని మీకు సరిపోతాయంటే అన్ని చేసుకోవాలి. నాకు ఇవి 18 సరిపోయి. చూడండి ఇలా అటాచ్ చేయాలి. ఇప్పుడు ఎలా అటాచ్ చేయాలో నేను చెప్తాను. వెనక సైడు, ఫ్రంట్ సైడ్ కూడా. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా ఇలానే అటాచ్ చేయాలి. నీడిల్ తీసుకోండి. నీడిల్‌కి ముందు దాగాన్ని ఎక్కించుకొని ఈ నీడిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చానండి చూడండి. లింక్స్. చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ చూసుకొని ఫ్రంట్ 2 ఒకేలాగా ఉండేలాగా చూసుకొని ఫస్ట్ కార్నర్స్ ఉన్నాయి కదా! కార్నర్స్‌లో నుంచి దీన్ని అటాచ్ చేయాలి. చూడండి 3 వేసుకుంటే మనకి ఊడకుండా ఉంటుంది. ఇవి వేసేటప్పుడు మీరు చాలా అంటే ఊడిపోకుండా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇది వేసుకొని వాష్ చేస్తూ ఉంటాం కదా! మళ్ళీ ఊడిపోయే వాషింగ్ మిషన్‌లో ఆటిలో వేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. అందుకే జాగ్రత్తగా కుట్టుకోండి. ఇది మనం క్రోచెట్ నీడిల్‌తో కూడా చేసుకోవచ్చండి. కానీ ఇది చిక్కులు పడిపోతుందండి. అందుకనే నేను ఇలా వేసుకుంటున్నాను. ఇదైతే ఈజీ ప్రాసెస్ బేగా అయిపోద్ది. ఇలాగే ఏసుకోవచ్చు, అలా కూడా ఏసుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. చూడండి ఇటువైపు లూపు, అటువైపు లూప్ తీసుకొని ఇలాగ అటాచ్ చేయాలండి. ఇయన్నీ కూడా ఇలాగా నీట్‌గా అటాచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తది అటాచ్ చేసుకుంటే. ఇప్పుడు మనం దీనికి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా! మిడిల్ పార్ట్ ఉంది కదా! వి వి షేప్‌లో ఇక్కడ మనము ఈ కిందకి ఒకటి వచ్చేలాగా చూసుకొని ఇలాగ దీన్ని కుట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం జాయిన్ చేయాలి. అంటే ఈ 3 ఒకే దగ్గర కలిసేలాగా. చూడండి. ఒకటి ఏకంగా కిందకు ఉండేలాగా చూసుకోవాలి. చూడండి. ఇలా అటాచ్ చేయాలండి మనం. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుంది. మధ్యలో మనం ముడి వేసుకుంటూ వెళ్తే ఊడకుండా ఉంటుంది. అంతా ఇలాగే వేయకుండా. చూడండి దూరంగా కాకుండా కొంచెం దగ్గర వేసుకోండి. టైట్ చేసుకుంటూ నీట్‌గా. ఇదంతా 2 వైపులా కుట్టిన తర్వాత చూడండి నాకిలా వచ్చింది. చూడండి చాలా బాగా వచ్చింది కదండీ! పౌంచీ అనేది. ఇప్పుడు మనం బోర్డర్ అనేది ఎలా వేయాలో చేద్దాము. అంతా రెడ్ అయింది కదా! ఇప్పుడు నేను వైట్ కలర్ తీసుకుంటున్నాను. ఈ వైట్ కలర్ తోటి బోర్డర్ అనేది 2 రౌండ్స్ వేస్తున్నాను నేను. నేను ఇక్కడ మిడిల్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఎక్కడి నుండైనా స్టార్ట్ చేయొచ్చు. దీనికి కూడా అలానే సేమ్ లూప్స్ ఉంటాయి. మీరు ఈ ఫ్లవర్స్ గ్రానీ స్క్వేర్ లింక్ ఇచ్చాను కదా! అది చూస్తే మీకు అర్థమవుతుంది. సేమ్ లూప్సే ఉంటాయండి. దీనికి కూడా అంటే 3 చైన్ తర్వాత 3 డబుల్ స్టిచ్ తర్వాత. మిడిల్ పార్ట్‌లో సేమ్ అండి. 3 డబుల్ స్టిచ్, 3 చైన్, 3 డబుల్ స్టిచ్‌తో స్టార్ట్ చేయాలి. చూడండి.
వేసిన తర్వాత ఇలా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి పౌంచో. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. ఇలాంటివి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ అవర్ మల్టీ టాలెంటెడ్ పిల్ల.